17 Pro Max ఆల్మోస్ట్ 31,000. 4K టీవీ, దీని ప్రైస్ 10,000. సోనీ హోమ్ థియేటర్ అయితే కనుక 5,000 పడుతుంది. డోనట్స్ మేకింగ్ మెషిన్ అనమాట. సో మన ఎదురుగానే తయారు చేసి ప్యాక్ చేసి ఇస్తారు. గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఫైనలీ ఇట్స్ వీకెండ్, సాటర్డే. ఈరోజు అయితే చేయడానికి చాలా టాస్క్లు ఉన్నాయి. ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకోవాలి, అండ్ దెన్ ఇవాళ నా ఫ్రెండ్ హౌస్ షిఫ్ట్ అవుతుంది. సో ఈ షిఫ్ట్ అవుతున్న హౌస్ ఏదైతే ఉందో, నేను ప్రీవియస్గా అదే కమ్యూనిటీలో ఉండేవాడిని. వైఫ్ పాప ఇక్కడ ఉన్నప్పుడు, మెక్సికో వచ్చినప్పుడు నేను అదే కమ్యూనిటీలో ఇంట్లో ఉండేవాడిని అనమాట. సో ఇవాళ అదే కమ్యూనిటీకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ లంచ్ వెళ్తున్నాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు వి గాట్ అ ప్యాకేజ్. ఇందులో ఏముందో ఫస్ట్ అన్బాక్స్ చేసి చూపించి దీని వెనకాతల ఒక స్టోరీ జరిగింది, అదేంటో వీడియో చివరిలో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ అన్బాక్స్ చేసేద్దాం. దిస్ ఈజ్ వాట్ వీ గాట్. ఇదేంటంటే ట్రైపాడ్. నా దగ్గర ఆల్రెడీ ట్రైపాడ్ ఉంది. కానీ ఏమైందంటే లాస్ట్ వీడియోలో నేను జొకాలో వెళ్ళి అక్కడ క్యాథెడ్రల్ అండ్ ప్యాలెస్ ఆఫ్ ఆర్ట్స్ చూపించాను కదా, అక్కడ ఒక 2-3 టైమ్ ల్యాప్సెస్ షూట్ చేశాను అనమాట. షూట్ చేసిన తర్వాత ఒక సీన్ జరిగింది. సో లాంగ్ స్టోరీ షార్ట్, నా ట్రైపాడ్ థెఫ్ట్ అయిందనమాట. సో నా ట్రైపాడ్ థెఫ్ట్ అవ్వడం వల్ల నేను మళ్ళీ కొత్త ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అసలు విషయం ఏంటనేది వీడియో లాస్ట్లో చెప్తా. ఓకేనా? సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇది ట్రైపాడ్, అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. దీంట్లో మనకి ఏముంటుందంటే ట్రైపాడ్ ఉంటుంది బేసిక్గా. సో ఇది మన ట్రైపాడ్. అండ్ ఈ ట్రైపాడ్కి మనకి ఒక బటన్ ఉంటుంది. ఇది బ్లూటూత్తో మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం ఫొటోస్ లేదా వీడియోస్ని క్యాప్చర్ చేయవచ్చు. అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ కేబుల్. అండ్ ఇది మన ట్రైపాడ్. ఓకే, సో ఇలా ఓపెన్ చేస్తే దీనికి మొబైల్ని మనం తగిలించవచ్చు. అండ్ ఇది చూసారా ఎంత పొడుగుందో. ఇది ఆల్మోస్ట్ 6 feet. సో ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది మన ట్రైపాడ్. సో ట్రైపాడ్ అయితే చూపించాను కదా. సో దీని వెనక ఏం సీన్ జరిగింది అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే నేను బయలుదేరి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చూసేసుకున్న తర్వాత నేను ఆ కమ్యూనిటీకి వెళ్తా. ఆ కమ్యూనిటీకి వెళ్ళి నేను మీకు ఆ కమ్యూనిటీని కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. తర్వాత కాస్ట్కో కూడా వెళ్ళే ప్లాన్ ఉంది. సో మెనీ టాస్క్ టుడే, విల్ సీ. సో ఇదైతే ట్రైపాడ్, అండ్ ఇది బటన్. కానీ లాస్ట్ టైం నేను వాడింది బ్లాక్ కలరు, బ్లాక్ అండ్ బ్రాంజ్. అది చాలా బాగుంటుంది. ఇగో ఇందులో చూసారా, ఇదే నేను లాస్ట్ టైం వాడింది. బట్ ఇది ఇప్పుడు అవైలబుల్గా లేదు, అందుకు నేను ఈ కలర్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో నాకు ఈ ట్రైపాడ్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇది చేతితో పట్టుకోవడానికి చాలా ఈజీ, చాలా కాంపాక్ట్. అండ్ అప్ టు 5.5-6 feet హైట్ వరకు దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 400 pesos. 400 pesos అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 2,000 rupees. సో 2,000 rupees పడింది నాకైతే ఈ ట్రైపాడ్. అండ్ కుదిరితే కాస్ట్కో కూడా వెళ్దాం ఈరోజు. కాస్ట్కోలో కూడా మనకి టైం ఉంటే కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూపిస్తాను. సో అది గైస్, అది ఇవాల్టి ప్లాన్ అయితే. సో లెట్స్ స్టార్ట్ ద డే. ఓకే, ఫైనలీ మనం అయితే కమ్యూనిటీ దగ్గరికి వచ్చేసాం. చూడండి, కమ్యూనిటీ. ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు, నా వైఫ్ అండ్ పాప ఇక్కడ ఉన్నప్పుడు మేము కూడా ఇదే కమ్యూనిటీలో స్టే చేసాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ ఎగ్జాక్ట్ ఇంట్లోనే మేము స్టే చేసేవాళ్ళం. ఒక్కసారి చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట కమ్యూనిటీ. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ ఎగ్జాక్ట్ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడైతే వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు కదా, సో నా ఒక్కడికే అంత పెద్ద ఇల్లు ఎందుకని చెప్పి నేను ఇప్పుడు వేరే దగ్గర ఉంటున్నా. అది ఒక చిన్న స్టూడియో అపార్ట్మెంట్లా ఉంటుంది. సో ఇది కమ్యూనిటీ చాలా పెద్దది. ఇలాంటివి 10 towers ఉంటాయి. ఎవ్రీ టవర్కి 15 floors.
సో 15 floors 10 towers అండ్ ఫ్లోర్కి 8 houses. మొత్తం ఎంతో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సో అది టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఈ కమ్యూనిటీలో. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఈ కమ్యూనిటీలోనే ఉంటారు. అండ్ ఎదురుగా కనిపిస్తుంది చిమ్ని, చూసారు ఎంత పెద్ద ఉందో. ఒకప్పుడు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీని తీసేసి ఈ టవర్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క చిమ్నీ ఏదైతే ఉందో అది మాత్రం అలానే ఉంచేసారనమాట. సో అదే ఆ చిమ్నీ. సో మెనీ మెమోరీస్. అరౌండ్ ఇక్కడ మేము 8 months స్టే చేసాం. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఇండియా వెళ్ళిపోగానే నేను ఇంకా ఈ ఇల్లు ఖాళీ చేసి స్టూడియో రూమ్కి మారిపోయాను. సో అది నా ఫ్రెండ్స్ అయితే షిఫ్ట్ అవుతున్నారు. సరే అలా సరదాగా మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను. అండ్ ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది, చూసేద్దాం. ఇదిగో ఇదే బాస్కెట్బాల్ కోర్ట్. అది గైస్. సో ఇప్పుడైతే కాస్ట్కి ఒక వెళ్ళే ప్లాన్ ఉంది. మెక్సికోలో కాస్ట్కి ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. ఓకే, యూఎస్లో కెనడాలో కూడా ఉంటుంది, బట్ మెక్సికోలో కూడా కాస్ట్కో ఉంటుంది. ఐ థింక్ అన్ని కాస్ట్కో సిమిలర్గా ఉంటాయి, బట్ ఇక్కడ ప్రైసెస్ మారుతాయి. సో ప్రైసెస్ అయితే మెక్సికోలో మారుతాయి. సో కాస్ట్కి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా, వాళ్ళు ఏదో షాపింగ్ చేయాలంటున్నారు. సో వెళ్ళి అలాగా మనం కూడా ఎలక్ట్రానిక్స్ ఎంత ఉంటాయి, గ్రాసరీస్ ఎంత ఉంటాయి, ఈ ప్రైసెస్ అన్నీ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. వచ్చేసాం నా ఫేవరెట్ ప్లేస్ కాస్ట్కో. ఎంట్రాడా అంటే ఎంట్రీ, సలీదా అంటే ఎగ్జిట్, స్పానిష్లో రాశారు. సో ఇదే కాస్ట్కో అనమాట. నా ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు మెక్సికోలో కూడా యూఎస్లోనే ఐఫోన్స్ చాలా చీప్ అని అనుకుంటారు. సో ఈరోజు ఒక లుక్ వేద్దాం ఐఫోన్స్ కాస్ట్ ఎంత ఉందో. యాక్చువల్గా ఇండియాలానే ఉంటుంది ఇక్కడ కూడా ప్రైస్. యూఎస్లో తక్కువ, బట్ ఇక్కడ మాత్రం ఎక్కువే. సో లెట్స్ టేక్ ఎ లుక్. ఇది వచ్చేసి ఐఫోన్ 16 Pro Max. ఓకే, 16 Pro Max పాత ఇయర్ మోడల్ కాబట్టి 256 GB 25,000 ఉంది. అంటే మల్టిప్లై విత్ 5 వేసుకోండి ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఓకే, అండ్ ఇది వచ్చేసి 17 Pro Max ఆల్మోస్ట్ 31,000, అంటే ఇంచుమించు 155,000. ఇండియాలో కూడా 17 Pro Max 256 GB అంతే కాస్ట్. ఓకే, ఇది 17 Pro Max అండ్ ఇది 16 Pro Max. నేనైతే ఎప్పుడు యాపిల్ వాచ్ అయితే యూజువల్గా తక్కువ కాస్ట్ ఉంటుందని నాకు అనిపించింది. సో ఇది చూసినట్లయితే 6,000 SC3 యాపిల్ వాచ్ SC3 6,000 1000 డిస్కౌంట్ అండ్ 5,000కి ఇస్తున్నారు. నాకు ఎప్పుడు యాపిల్ వాచ్ తక్కువ అనిపిస్తుంది. సో 5,000 అంటే అప్రాక్సిమేట్గా 25,000. ఇండియాలో ఎంతకన్నా ఒక 3-4,000 ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్, స్టవ్, అవెన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవి ప్రైస్ ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడైతే ఒక ఫ్రిడ్జ్ ఉంది, సామ్సంగ్ ఫ్రిడ్జ్. సో దీనికైతే ప్రైస్ పెట్టారు, ఇందాక వాటికి ప్రైస్ పెట్టలేదు. కానీ ఇది వచ్చేసి మనకి 19,000 20,000 పడుతుంది. సో ఇది అప్రాక్సిమేట్గా 1 lakh ఈ ఫ్రిడ్జ్. ఓపెన్ చేద్దాం. ఇది సో ఈ ఫ్రిడ్జ్ సామ్సంగ్లో 1 lakh చూసారా. అండ్ ఇవి వచ్చేసి ల్యాప్టాప్, హెచ్పి ల్యాప్టాప్ 13,500. అండ్ ఏసస్ అయితే 12,000. అండ్ ఇది కూడా హెచ్పీనే, కాకపోతే గేమింగ్ ల్యాప్టాప్లా ఉంది. ఇది వచ్చేసి 20,500. సో అలా ఉంటాయి. కాస్ట్కోలో మనకి డైమండ్స్ కూడా అమ్ముతారు, డైమండ్స్, గోల్డ్ కూడా అమ్ముతారు. ఇక్కడ గోల్డ్ కాయిన్ ఉంటుంది, ఇది వచ్చేసారా. సో ఈ గోల్డ్ కాయిన్స్ కూడా సేల్కే. అక్కడ మీకు ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో ఆ ప్రైస్కి వాళ్ళు అమ్ముతారు. సో ఈ కాయిన్, పర్టికులర్ కాయిన్ వచ్చేసి 1 pound అని ఉంది, 86,000. సో మల్టిప్లై విత్ 5, ఆ 1 pound గోల్డ్ ప్రైస్ అంత ఉంది. అండ్ డైమండ్స్ కూడా అమ్ముతారు అండ్ వాచెస్. సో కాస్ట్కోలో డైమండ్స్, గోల్డ్ అమ్మడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో యా, ఇంకేమున్నాయి చూద్దాం పదండి. ఎలక్ట్రానిక్స్ ఇంకేమున్నాయో. ఇవి శాంసంగ్ ఫోన్స్. శాంసంగ్లో S25 Ultra 512 GB వచ్చి 32,500 ఉంది. అండ్ ఫోల్డ్ ఉందా? ఫోల్డ్ లేదు ఇక్కడ. అండ్ శాంసంగ్ వాచ్ వచ్చేసి 11,000 ఉంది.
ఈ సామ్సంగ్ వాచ్ 6400. టీవీస్ ఎంత ప్రైస్ ఉంటాయి చూద్దామా. యూజువల్గా నాకు ఇక్కడ టీవీస్ చాలా తక్కువ అనిపించాయి ఇండియాతో పోలిస్తే. ఒక 2-3 టీవీస్ చూద్దాం, ఓకేనా. సో ఇది వచ్చేసి సామ్సంగ్ 65 ఇంచెస్ 4K టీవీ. దీని ప్రైస్ 10,000, అంటే సుమారు 50,000. టీవీస్ నాకు యూజువల్గా తక్కువ కాస్ట్ అనిపించాయి. అండ్ ఇది వచ్చేసి హైసెన్స్ 75 ఇంచ్ QLED 12,500. అండ్ ఇది వచ్చేసి LG 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ 14,000. సో చూసారా, టీవీస్ నాకైతే మన ఇండియాతో పోలిస్తే ఇక్కడే తక్కువ అనిపించింది. కానీ టీవీలని కొనుక్కొని పట్టుకెళ్ళాం కదా. సో ఇది వచ్చేసి సోనీ 75 ఇంచ్ టీవీ 16,000 పడుతుంది 4K. సో అది గైస్, టీవీస్ అయితే నాకు తక్కువ అనిపిస్తాయి. కాస్ట్కోలో యూజువల్గా ప్రొడక్ట్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ కంపారిటివ్లీ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. సో నేను ఏమైనా కొనాలి అనుకుంటే అవి కాస్ట్కోలో పెడితే డెఫినెట్గా కొనేస్తాను, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర రిటర్న్ పాలసీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి హోమ్ థియేటర్ సిస్టమ్. సో సామ్సంగ్ 9.1.4 ఛానల్ సౌండ్ సిస్టమ్ వచ్చేసి 9,500. అదే సోనీ హోమ్ థియేటర్ అయితే కనుక 5,000 పడుతుంది. అండ్ ఇది బ్లూటూత్ స్పీకర్, ఇది వచ్చేసి 2,800. సో అది గైస్, గ్యాడ్జెట్స్ కొనాలి అనుకుంటే కాస్ట్కో ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇది ఎందుకు బెస్ట్ ప్లేస్ అంటే ప్రైసెస్ తక్కువ అండ్ రిటర్న్ పాలసీ బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర స్టాక్ ఎప్పుడు ఫ్రెష్ స్టాకే వస్తుంది. చూసారా, కాస్ట్కోస్ బేబస్మైన సైజులో ఉంటాయి. ఒక 2-3 అవర్స్ పట్టేస్తుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈజీగాన. ఇంకెప్పుడైనా ఖాళీ చూసుకొని మనం కాస్ట్కో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఐప్యాడ్. సో ఐప్యాడ్ 11 ఇంచెస్ 8,200. ఇవి వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ ఎంత ఉంది, మ్యాక్బుక్ ఎయిర్ 13 ఇంచ్ 256 GB 20,000, 1 lakh అంటే. ఐ థింక్ ఇండియాలో కూడా అదే ప్రైస్ అనుకుంటా. యా, చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇవి. కాస్ట్కోలో ఈ డిస్ప్లేకి పెట్టే స్టవ్, ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో నాకు అవి చాలా ఇష్టం. చూసారా, భలే ఉంటాయి అసలు క్వాలిటీ. ఇది కవర్ చేస్తుంది. ఫ్రిడ్జ్ చూసారా, ఇక్కడ చూడండి క్యాంపింగ్ టెంట్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇవన్నీ చూడండి, ఐ థింక్ సమ్మర్ కదా అందుకే ఇవన్నీ మార్చారు. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఫర్నిచర్ ఉంది, బట్ ఇక్కడ చూడండి ఇది మొత్తం, ఇది ఓవరాల్ ఈ సెట్ అంతా సేల్కి ఉంది. అండ్ ఇది సోఫాస్ నాకు ఎందుకో కాస్ట్కో సోఫాలు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోఫా ఉంది చూసారా, ఇది 36,000 అంటే చాలా ఎక్కువ. అండ్ ఈ టేబుల్ వచ్చేసి ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ సోఫా మాత్రం 36,000. చూడండి ఈ సోఫా వచ్చి 40,000. చూడటానికి అయితే చిన్నగా ఉంది, బట్ 40,000. అండ్ ఇవన్నీ కూడా చాక్లెట్స్ ఎంతనే చూద్దామా. కిట్ క్యాట్ ఉంటుంది ఇక్కడ, ఇదిగోండి కిట్ క్యాట్ 16 పీసెస్ కిట్ క్యాట్ 239 pesos, అప్రాక్సిమేట్గా 1,000 రూపీస్. ఫెరెరో రోషే ఇందులో ఎన్ని ఉంటాయి, 2 బాక్సెస్ ఉంటాయి, 400 grams 265. ఈ మధ్య కొత్తగా షుగర్ ఫ్రీ చాక్లెట్స్ వస్తున్నాయి చూసారా, ఇది 0 sugar చాక్లెట్స్. అండ్ ఈ మధ్య దుబాయ్ చాక్లెట్ ఫ్యాంటసీ ఒకటి స్టార్ట్ అయింది కదా, సో అది కూడా అమ్ముతున్నారు. ఇదిగోండి దుబాయ్ చాక్లెట్ 269 pesos, ½ kilo. బాగుంటుంది చాక్లెట్. మెక్సికో కాస్ట్కోలోని డోనట్స్ మన ఎదురుగానే తయారు చేస్తారు, చూడండి ఒకసారి. చూసారా, ఇది డోనట్స్ మేకింగ్ మెషిన్ అనమాట. సో మన ఎదురుగానే తయారు చేసి ప్యాక్ చేసి ఇస్తారు. చూసారా, ఇక్కడ ఫ్రెష్గా డోనట్స్ తయారై వస్తాయన్నమాట. సో ఆ మెషిన్లో నుంచి బ్యాటర్ పడ్డాక
ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలా వచ్చి ఈ ట్రేలో పడితే వాటిని ఇలా ప్యాక్ చేస్తారు. బాగుంది కదా. కాస్ట్కో నుంచి బయలుదేరి మనం ఒక ఫర్నిచర్ స్టోర్కి అయితే వెళ్తున్నాం. సో ఆ ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళి దెన్ ప్లాన్ ఏంటో తెలీదు. సో ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళి మీకు అక్కడ ఫర్నిచర్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే. ఫుల్ షాపింగ్ ఈరోజు. వచ్చేసాం ఫర్నిచర్ స్టోర్కి అయితే. నేను ఇందాక ఒక కమ్యూనిటీ చూపించాను కదా, నేను నా వైఫ్ పాప ఉన్నామని. సో ఆ కమ్యూనిటీలో నేను దిగినప్పుడు నాకు కూడా ఫర్నిచర్ ఇదే షాప్లో కొన్నాను. సో నా ఫ్రెండ్కి కూడా ఈ షాపే నేను సజెస్ట్ చేస్తాను. ఈ షాప్లో ప్రైసెస్ కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెడ్ ఎంత, ఇది డబుల్ బెడ్. ఇది డబుల్ బెడ్ 4000 అంటే 20,000. మ్యాట్రెస్ ఒక్కటే, బెడ్ కాదు. బెడ్ సపరేట్ ప్రైస్. మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్ సపరేట్గా, ఇది సపరేట్గా అమ్ముతున్నారు. సో వాళ్ళైతే 4,000 రాశారు దీని మీద. సో 20,000. ఇంకా చాలా క్వాలిటీస్ ఉంటాయి మనకి. చూసారా ఎంత థిక్నెస్ ఉంది ఇది ఎంత థిక్నెస్ రాయలేదు. బట్ ఈ బెడ్ అప్రాక్సిమేట్గా ఇది 9 inches అనుకుంటున్నాను. సో 9 inches బెడ్ 4,500. ఇది కూడా డబుల్ బెడ్డే. క్వీన్ సైజ్ లేదు, కింగ్ సైజ్ ఉంది. కింగ్ సైజ్ కూడా 9 inches అరౌండ్ 5,499 అంటే 25,000, 26,000 అరౌండ్. సో అదనమాట మ్యాట్రెస్. అండ్ సోఫా వచ్చేసి ఐ థింక్ 6-seater సోఫా 11,000. సో 55,000 ఇది ఈ సోఫా. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, 6 chairs ఉన్నాయి. ఎంత డిస్కౌంట్లో 12,750 డైనింగ్ టేబుల్ ప్రైస్. అండ్ ఇది కూడా ఒక సోఫా, ఇది కూడా 11,000 ఉంది. ఇవంత నచ్చలేదు నాకు. బట్ ఇన్ కేస్ ఈ సోఫా అయితే కనుక 20,000, 4,000 pesos. సో ఇది గైస్ ఫర్నిచర్. విచిత్రం ఏంటంటే ఈ షాప్లో బైక్స్ కూడా అమ్మేస్తున్నారు. కింద ఫ్లోర్లో ఉన్నాయి. వస్తున్నప్పుడు చూసాను, అవి కూడా చూపిస్తాను. ఇందాక బైక్స్ అమ్ముతున్నారని చెప్పాను కదా, చూడండి ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్ కూడా ఉంది. అదేంటో గెస్ చేయండి చూద్దాం. ఇదిగో ఇవే బైక్స్. కెన్ యూ గెస్ మన ఇండియన్ బ్రాండ్ ఒకటి ఉందని? ఓకే, ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ దగ్గరికి వెళ్దాం. చూసారా ఒక బైక్, ఇది ఈ పర్టికులర్ బైక్ 43,000 మల్టిప్లై విత్ 5. సో డిస్ప్లే చేసిన ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. సో మన ఇండియన్ బైక్ ఉందని చెప్పాను కదా, అది ఇదే హీరో. చూసారా హీరో కంపెనీ బైక్స్ అమ్ముతున్నారు. ఈ పర్టికులర్ బైక్ ఎక్స్పల్స్. సో ఎంత ఎక్స్పల్స్ 50,000. అండ్ ఇది వచ్చేసి హంక్, ఇది కూడా హీరో వాడిదే. ఇది వచ్చేసి 70,000. సో 3.5 lakhs ఇండియన్ కరెన్సీలో. అండ్ ఇది కూడా హీరోనే, ఇది కూడా హీరో హంక్ 160. ఇది వచ్చేసి 48,000. సో ఇక్కడ బైక్స్కి సపరేట్ షోరూమ్ అంటూ ఉండదు. ఎలక్ట్రానిక్ స్టోర్లోని, ఫర్నిచర్ స్టోర్లో కూడా మనం బైక్స్ కొనుక్కోవచ్చు. చూసారా. అండ్ ఇది బెనెల్లీ బైక్ 49,000 అది. సో బైక్స్ కొనుక్కోవాలంటే ఎలక్ట్రానిక్ స్టోర్కి కానీ ఫర్నిచర్ స్టోర్కి కానీ రావాలన్నమాట. ఓకే, సో నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను. టైం అయితే అరౌండ్ 5:51 అయింది. సో వీడియో స్టార్టింగ్లో నేను ట్రైపాడ్ కోసం చెప్తా అన్నాను కదా, ఏది అన్బాక్స్ చేసింది. సో ఏమైందంటే లాస్ట్ వీడియోలో నేను జొకాలో వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నేను క్యాథెడ్రల్ అండ్ ప్యాలెస్ ఆఫ్ ఆర్ట్స్ దగ్గర కొన్ని టైమ్ ల్యాప్స్లు అనేవి షూట్ చేశాను. సో అవి షూట్ చేయడానికి నేను ఏ ట్రైపాడ్ అయితే పట్టుకెళ్ళానో అది షూట్ చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు ఆ వీడియో చూస్తే ఐడియా ఉంటుంది. స్టార్ బక్స్ దగ్గర నేను కాఫీ తాగడానికి వచ్చాను అనే క్లిప్పింగ్ ఉంటుంది.
అక్కడ నేను ఏం చేశానంటే నా చేతిలో ట్రైపాడ్ అండ్ స్వీట్ కార్న్ తిన్నాను, ఆ బౌల్ అండ్ 2 ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి చేతిలో. సో, సరే అని చెప్పి నేనేం చేశానంటే అక్కడ షూట్ చేద్దాం అని చెప్పి ట్రైపాడ్‌ని నేల మీద పెట్టి నేను వీడియో అయితే తీశాననమాట. సో, ఈ యారో మార్క్ దగ్గర నా ట్రైపాడ్ ఉంది. అండ్ వీళ్ళిద్దరూ అక్కడ సర్కిల్ చేసిన నా ట్రైపాడ్‌ని చూసి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి చూడండి నా ట్రైపాడ్‌ని తీసుకోవడం. వీడియో తీస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ కిందన పెట్టిన ట్రైపాడ్‌ని ఒక కపుల్ వచ్చారు. అందులో ఒక అమ్మాయి చూడటానికి చదువుకొని పాష్‌గానే ఉన్నారు ఇద్దరున. బట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే నా ట్రైపాడ్‌ని తీసుకెళ్ళిపోయింది. వీడియో షూట్ చేసినప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా నోటీస్ చేశాను. నోటీస్ చేసి వాళ్ళ వెనకాతల వెళ్లి కాన్ఫరెంట్ అయితే చేశాను. అంటే గొడవ ఏం పడలేదు. కానీ కాన్ఫరెంట్ చేశాను. కాన్ఫరెంట్ చేస్తే వాళ్ళు విన్నట్లుగా ఆ అమ్మాయి అనేసి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే నేను ఒక 10 సెకండ్స్ ఆలోచించాను. లైక్ ఏం చేయాలి అని. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం కాని దేశం. తర్వాత లాంగ్వేజ్ కూడా మనది ఇక్కడ స్పానిష్ మీ అందరికి తెలిసిందే. సో నేనేంటంటే గొడవకి తిక్కడం ఎందుకు అని చెప్పేసి వదిలేసాననమాట. వదిలేయడం వల్ల ఆ ట్రైపాడ్ అయితే పోయింది. అంటే ఇప్పుడు వెళ్ళి కాన్ఫరెన్స్ చేసి గొడవ పడ్డం అంటే యెస్ గొడవ పడొచ్చు. కానీ లాంగ్వేజ్ బ్యారియర్ ఫస్ట్ థింగ్. ఏదైనా లీగల్ ట్రబుల్ అయితే అది ఒక పెద్ద హెడేక్ అనమాట. సో అంత పెద్ద హెడేక్ మనకెందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకో ట్రైపాడ్ కొనుక్కున్నా. ట్రైపాడ్ పోతే ఒకటి కాదు 10 కొనుక్కోవచ్చు. కానీ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. దీనికి మనం వెలకట్టలేం. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలి కాబట్టి నేనైతే ఇంక దాన్ని వదిలేసి ఇది కొనుక్కున్నా. ఇది నాకు అప్రాక్సిమేట్‌గా చెప్పాను కదా 400 మెక్సికన్ పెసోస్ అంటే అరౌండ్ 2000. సో 2000 పడింది. సో 2000తో అయిపోయింది. అదనమాట. సో గొడవ పడలేదు అంటే నాకు యాక్చువల్‌గా ఈ ట్రైపాడ్‌కి నేను నా ఐఫోన్‌ని తగిలించి ఉంచా అప్పటి వరకున. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోస్ షూట్ చేసింది 16 ప్రో మ్యాక్స్‌లో. సో లైక్ ఇమాజిన్ దీనికే నా ఫోన్ తగిలించి ఉండుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? నా ఫోను, ట్రైపాడ్ 2 పోయేవి. మేబీ అప్పుడు నేను డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యేవాడిని. బట్ ట్రైపాడ్ ఒకటే కదా! నేను ఇంకా గొడవకు దిగదలుచుకోలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు బెటర్ వి స్టే అవే ఫ్రమ్ ఫైట్స్ అండ్ లీగల్ థింగ్స్. సో అది గైస్ అది అలా జరిగింది. అండ్ యాహ్! ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ టు బీ హానెస్ట్. నా ఇగ్నోరెన్స్ కూడా అందులో ఉంది. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ హ్యాపెండ్ అనేది. సో నెగిటివిటీ నాకు ఎక్కువ మాట్లాడడం నచ్చదు. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హెయిర్ కట్ అయితే చేయించుకుంటా ఇప్పుడు వెళ్ళి. బట్ వీడియోని అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. హోప్ యూ లైక్డ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.